యేసుక్రీస్తునామం అందరికీ శుభం తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అంటే మనందరికీ గుర్తొచ్చే ఏమిటి? క్రిస్మస్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? ముందుగా బట్టలు గుర్తొస్తాయా? క్రిస్మస్ అంటే మనం ఏం చేస్తామంటే చక్కగా చెట్టుని అలంకరించి పెడతాము, మంచి వస్త్రాలు కొనుక్కుంటాము, అలాగే ఇంటిని కూడా రెడీ చేసుకుంటాము, స్టార్స్ పెట్టుకుంటాము. క్రిస్మస్ అంటే మనకి జ్ఞానులు కూడా జ్ఞాపకం వస్తారు కదండి. జ్ఞాపకం వస్తారా? అయితే బైబిల్లో మనం ధ్యానిస్తుండగా కేవలం మనం తెలుసుకునేది ఏంటంటే కేవలం 3 జ్ఞానులు మాత్రమే మనకి కనిపిస్తారు. కానీ బైబిల్లో మనం చూస్తే లూకా సువార్త 1, 2 అధ్యాయాలు ఫుల్గా మనం చదివినట్లయితే అక్కడ 3 స్త్రీలు మనకు కనిపిస్తారు. ఆ 3 కూడా చాలా జ్ఞానవంతులైన స్త్రీలు మాట. ఇతను మనం చూస్తాం కదా, లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మనకి ఎలిజబెత్ కనిపిస్తుంది. ఎవరండి? ఎలిజబెత్ కనిపిస్తుంది. ఈ ఎలిజబెత్ అనే స్త్రీ అంట చాలా మంచిది. నా భర్త ఎవరంటే యాజకుడు మాట, అంటే ఒక సేవకుడికి తన భార్య మాట. అయితే కొంతకాలం గడిచిన తర్వాత తనకి వృద్ధాప్యం అయితే వస్తుంది, కానీ వాళ్ళకి ఒక లోటు ఉంది. పిల్లలు లేరు. పిల్లలు లేనప్పటికీ కూడా తన భర్తకి సహకరిస్తూ సేవలో ఎంతో తను కొనసాగిందన్నమాట. స్త్రీలుగా మనం కూడా ఏం చేయాలంటే అన్నీ ఇస్తే దేవుడు మంచి, ఏమి ఇవ్వకపోతే దేవుడు చెడ్డ అని మనం ఎంత మాత్రం అనకూడదు. మనం ఏం చేయాలంటే కీడు వెనక మేలు వస్తుంది, మేలు వెనక కీడు వస్తుంది. కాబట్టి మంచి అయినా చెడైనా దేవుడు మనకి 2 సమానంగా ఇస్తాడు. అందుకే ప్రతి ఒక్కడు కూడా మనం ఏం చేయాలంటే కీడు వచ్చినా మేలు వచ్చినా మనం ఎలిజబెత్ వలె స్వీకరించాలి. అంతేకాదు తను చాలా విశ్వాసపరురాలన్నమాట. అందుకే వృద్ధాప్యం వచ్చినా సరే తను ఎదురు చూసింది, దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యం చేస్తాడని తన భర్తకి సేవ విషయంలో సహకరించిందన్నమాట. అంత మాత్రం తన భర్తని ఆటంకపరచలేదు. పరచొచ్చు, ఎందుకు నువ్వు సేవ చేస్తున్నావు, మనకి ప్రతిఫలం లేదు కదా అనొచ్చు, కానీ తను అలా చేయలేదు. విశ్వాసం ఉంచింది. ఇంకా జకర్యాకే దేవదూత దర్శించినప్పుడు తను అంటాడు, నిజంగా పిల్లలు పుడతారా అని చెప్పేసి అన్నప్పుడు తన నమ్మడు. కానీ ఎలిజబెత్కి నమ్మకం ఉంది కాబట్టి తనకు మంచి బిడ్డ పుట్టారు. ఎవరు? ఎలిజబెత్ కుమారుడు యోహాను, బాప్టిజం ఇచ్చి యోహాను. ఈ బాప్టిజం ఇచ్చి యోహాను ఎవరంటే యేసుక్రీస్తు వారికి స్వయాన తనే బాప్టిజం ఇచ్చారన్నమాట. అంటే యేసుక్రీస్తు వారికి ముందుగా పుట్టిన కుమారుడు ఎవరంటే యోహాను. యోహాను ద్వారా బాప్టిజం తీసుకున్నారు యేసుక్రీస్తు వారు. అలాగే ఎలిజబెత్ అందుకే పరిశుద్ధురాల్లో మనకు కనబడుతుంది. మనం కూడా స్త్రీలుగా ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. అన్ని విషయాల్లో, ఏ విషయంలో అని కాదు, అన్ని విషయాల్లో కూడా మనం విశ్వాసం ఉంచి ఏం చేయాలి, ప్రతి విషయంలో కూడా ప్రార్థన పూర్వకంగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఎప్పుడు కూడా ఉండాలి. 2వ స్త్రీ ఎవరంటే మరియా మనకు కనిపిస్తుంది. మరియా కూడా అంతే, చాలా పరిశుద్ధురాలు. యవనస్తులుగా ఇక్కడ చాలా మంది మనకు కనిపిస్తున్నారు కదా, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అన్ని విషయాల్లో. అక్కడ దేశంలో అందరూ ఉన్నప్పటికీ కూడా ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తన్నే దర్శించాడంటే తను పరిశుద్ధంగా కనిపించింది కాబట్టి. స్త్రీలుగా ఈ దేశంలో మనం మరి ముఖ్యంగా పరిశుద్ధంగా జీవించాలి. మనం పరిశుద్ధంగా జీవిస్తేనే పరలోక రాజ్యం మనం చేరుకుంటాం. కాబట్టి పరిశుద్ధంగా మనం జీవించాలంటే పరిశుద్ధతలో మనం మరియా వలె ప్రతి స్త్రీ కూడా జీవించాలి. 3వ స్త్రీ ఎవరంటే హన్నా వలె మనం ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు విడుస్తూ ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలన్నమాట. జ్ఞానులే కాదు, స్త్రీలు కూడా ఈ 3 జ్ఞానుల వలె మనం కూడా ఏం చేయాలి, ఉండాలి. నా చర్చ్ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మేరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.